ఆశ్రయపురం లెసన్స్ అన్నీ మీకు పంపించాను నేను. వాటి లొకేషన్స్ మాత్రమే చూపిస్తాను ఇక్కడ. అయితే ఆశ్రయపురాలు ఈ మ్యాప్ ద్వారా మనము లొకేట్ చేయగలిగితే నఫ్తాలిలో కెదేషు అని ఒక పట్టణం ఉన్నది. కెదేషు నఫ్తాలిలో కెదేషు. అయితే ఎఫ్రాయిములో షెకెము ఉంది. ఇవి దొరికేయమంటారా? ఇవి దొరికేస్తే క్లాస్ వస్తుంది. తుడిపేమా సరే, ఇప్పుడు ఇదే మ్యాప్లో ఆశ్రయపురాల గురించి చెప్తాను. దేవుడు యోర్దాను నదికి ఆవల 3 ఆశ్రయపురాలు, యోర్దాను నదికి ఇవాళ ఆశ్రయపురాలు 3 పెట్టమన్నారు. ఎందుకు అంటే దగ్గరగా అంటే రీజనల్గా, ఎందుకంటే పొరపాటున హత్య చేసిన వాడు చాలా దూరం ఉంటే పరిగెత్తేలోపుగా పట్టి చంపుతారు. కాబట్టి వాడికి దగ్గరగా ఉండాలి, త్వరగా దాచుకోవడానికి దగ్గరగా. అయితే రూబేను బిడ్డో బెసెల్ రూబేను గోత్రాలలో, గాదులో రామోత్ గిలాద్, రామోత్ ఇక్కడ రామోత్ సెంటర్లో బస్సు, ఇక్కడ గోలం, ఇక్కడ కెదేషు, ఇక్కడ షెకెము, ఇక్కడ హెబ్రోన్, ఇలాగా యోర్దాను నదికి యువతల 3 ఎవరు పెట్టారు అంటే మోషేనే పెట్టేశారు అన్నమాట. యువతల 3 మోషే చెప్పినట్టుగా యెహోషువ పెట్టాడు. కెదేషు నఫ్తాలిలోకి వచ్చింది, షెకెము ఎఫ్రాయిములోకి వచ్చింది, హెబ్రోను యూదాలోకి వచ్చింది, బెసరు రూబేన్, రామోతు గాదులోకి వచ్చింది, తర్వాత గోలను పైన యోర్దానుకు ఆవల గోలను వచ్చింది. ఇది ఎవరికి ఎలాంటి అయింది? మనషే దాంట్లోకి వచ్చింది, మనషే అర్ధగోత్రానికి వచ్చింది. ఇలాగున ఆశ్రయపురాల లొకేషన్ కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది. మనం విడిగా 6 గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. కానీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చెప్పుకుంటూ పోతే ఫస్ట్ కెదేషు, షెకెము, హెబ్రోన్. ఎందుకంటే గోత్రాల పేర్లు కూడా తెలుసు కనుక మనం. నఫ్తాలి పైన ఉంటాడు కెదేషు. రెండవది ఎఫ్రాయిమీలో షెకెము, షెమెరు దగ్గర ఎన్నో వరాలకు కొని షెమెరు పేరు మీద షెకెము అని పెట్టారు కదా, అది క్యాపిటల్, ఇస్రాయేల్ క్యాపిటల్ షెకెము. అబ్రహాము కూడా ఫస్ట్ షెకెంలోకే వచ్చాడు. సో కాబట్టి షెకెము చాలా ఇంపార్టెంట్. అది ఆ షెకెమే తర్వాత సమరయ్యింది ఎఫ్రాయిం. సో ఇదేమో నఫ్తాలి, కెదేషు, షెకెము, యూదాల హెబ్రోన్. అంటే హెబ్రోన్లో ఎన్నో కథలు జరిగాయి, చరిత్రలు ఉన్నాయి. హెబ్రోన్ యూదా వాళ్ళది హెబ్రోన్. దావీదుకు మొట్టమొదటి పట్టాభిషేకం చేశారు యూదా వాళ్ళు, తర్వాత 12 గోత్రాల వాళ్ళు మళ్ళీ చేశారు అదంతా. సో అబ్రహాము హెబ్రోన్లో ఏమేం చేశాడు. సో హెబ్రోన్ వెరీ నోటెడ్ సిటీ, షెకెము కూడా నోటెడ్. సో కెదేషు, షెకెము, హెబ్రోన్. అటు వెళ్తే బెసర్, ఇది రామోత్ గిలాద్ ఉంటుంది, గిలాదులో రామోత్ ఉంటుంది.
బెసరు రామోతు గోలం. ఇప్పటికి దాన్ని గోలన్ హైట్స్ అంటారు. గోలన్, ఈ గోలన్ హైట్స్ ఏంటి అని అంటే అది దానుది, ఏరియా అంతా దానుది గోలన్ హైట్స్. ఇటు నుంచి చూస్తుంటే చీకటి పడ్డాక సిరియాలో ఇళ్లలో లైట్లు కనపడతాయి. దీన్ని గోలన్ హైట్స్ అంటారు. దీని తర్వాత సిరియా దేశంలో ఆ ఇళ్లలో లైట్స్ కనపడతాయి చీకట్లో, అంత హైట్ ఉంటుంది గోలన్. అర్థమైందా? గోలన్ హైట్స్. సో చూడకుండా చెప్పడం కూడా ఇప్పుడు ఎంత ఈజీ చూడండి మ్యాప్ అంట బట్టి. అయితే ఇదే మ్యాప్, ఇదే సీను సిటీస్ మారుతుంటాయి. కొన్ని ముఖ్యమైన సిటీస్ చెప్పి నేను ఆ కొత్త నిబంధన కాలం పాలిస్తున్నా కింద. మనకు తాబోర్ కూడా ఉంటుంది. ఇక్కడ తాబోర్, మనము తర్వాత ఇక్కడ మెగిద్దో ఉంటుంది. ఈ మెగిద్దో గిద్దో అంటే చూడండి, యుద్ధాలకు అది పెద్ద మైదానం, చాలా ఇంపార్టెంట్ మెగిద్దో. తర్వాత తగిన పట్టణాలు నేను ఆ మ్యాప్లో చూపిస్తాను. పెనుయేలు, సుక్కోతు, కిన్నెరెత్ సముద్రం అంటారు. తక్కిన సిటీస్ నేను దాంట్లో చూపిస్తాను. ఇక్కడ మనకు సముద్రం పైన గిల్గాలు అంటే వాళ్ళు గిల్గాలులో దిగారు కదా, ఫస్ట్ వచ్చి గిల్గాలులో దిగారు. ఇది ఎరికో, ఇది గిల్గాలు. అవి చెప్పినప్పుడు ఇంకా మ్యాప్స్ చెప్తాను. సరే, ఇది ఆల్రెడీ మనకు ప్రింటెడ్ ఉంది కదా, అది చెప్తాను. ఇది ఏంటి అని అంటే ఆశ్రయపురాలు పెట్టేటప్పుడు ఇది మనం ఇప్పుడు ఇదే స్థలంలో ఈ పట్టణాలు చూపేసి కొత్త పట్టణాలు యేసుప్రభు కాలంలోకి వచ్చాయి. అది చూద్దాం. చెప్పండి. సేమ్ హెర్మోను పర్వతంలో మీద నుంచి వచ్చిన మంచు కరుగుతూ గలిలయ నుంచి ఎక్సెస్ వాటర్ అంతా యోర్దాను ఉన్నది, అదంతా మూర్త సముద్రంలో కలిసింది. ఆ బోర్డు మీద వేసిన సీనే ఇది. కానీ ఇది కొత్త నిబంధన కాలపు పాలస్తీనా పట్టణము, అంటే యేసు ప్రభు కాలంలోటి పట్టణము. అయితే ఇక్కడ ఈ చిన్న మ్యాప్ ద్వారా మనం ఎన్ని నేర్చుకోవచ్చు అంటే 4 సువార్తలు చాలా చక్కగా నేర్చుకోవచ్చు. దీన్ని 4 భాగాలుగా చేశారు. హేరోదు తాను చనిపోతానని, నేను చనిపోయినాక కింగ్షిప్ నా పిల్లలకి ఇవ్వాలని, ఆయనకు చాలామంది కుమారులు ఉన్నారని, దీన్నంతా పార్ట్స్గా చేసి 4 భాగాలు, చతుర్థాధిపతి 4వ భాగానికి అధిపతిగా తన కొడుకుని చేయాలని. ఇది యూదయ, ఇది సమరయ, ఇది గలిలయ, ఇది ఫిలిప్పుదైన కైసరయ, ఇది పెరయ, యోర్దానుకు ఈవల, యోర్దానుకు ఆవల, ఇలా చేసి యూదయాకి సమరయకి ఒక కుమారుని గవర్నర్గా పెట్టాడు. గలిలయకి పెరయాకి ఒక కుమారుని పెట్టాడు. తర్వాత ఫిలిప్పుదైన కైసరయ ఫిలిప్ అనే కుమారునికి ఇచ్చాడు. ఇలా కొన్ని పార్ట్స్ చేశాడు కనుక ఇప్పుడు దీన్ని మనము ఇదిగో యూదయ కింద ఇదుమయ ఉంటుంది. ఇదుమయ అంటే ఏమండి? ఇదంతా యాకోబు 12 గోత్రాలదైతే వాళ్ళ అన్నయ్య ఏదో ఉందో ఆనుకునే ఉంటుంది, అంతే కదా. పిత్రార్జితం కుమారులకు పంచినప్పుడు పక్కకే వస్తుంది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే అబ్రహాము కుమారుడైన ఇష్మాయిల్ ఆగర్ ద్వారా పుట్టిన వాడికి ఇక్కడ అరేబియా వచ్చింది పక్కకి. ఇస్సాకు ద్వారా పుట్టిన ఏషావు యాకోబులకు కూడా ఇదిగో ఇక్కడ ఏషావు ఎదుమయ పిలవగా ఇదుమయ అయింది. ఏషావు ఇది, యాకోబుది ఇదంతా. ఇంకా కిందకి వెళితే
కెతురాన్ చేసుకున్నాడు అబ్రహాము శారా చనిపోయినాక. ఇక్కడ మిద్యాను ఉంటుంది కింద, మిద్యాను. సో ఇక్కడ ఇష్మాయిలుది, ఇక్కడ ఏషావుది, ఇక్కడ యాకోబుది, ఇక్కడ మిద్యాను. కెతుర సంతానం ఉంది ఇక్కడ, హాగర సంతానం ఇక్కడ, శార సంతానం ఉంది ఇక్కడ. శార సంతానంలో పెద్ద కుమారుడైన ఏదోది ఇక్కడ. ఈ 12 గోత్రాలు యాకోబుది. అందరు పక్క పక్కకే ఉన్నారు చూడండి. అందుకని ఇక్కడ అరేబియా, ఇక్కడ మిద్యాను, ఇక్కడ ఇదుమయ, ఇక్కడ ఇశ్రాయేల్ దేశం. ఓకేనా? సరే, ఇప్పుడు మనకు 4 సువార్తలు చక్కగా అర్థం కావాలంటే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ యూదయాలో యేసు ప్రభువు 3.5 సంవత్సరాలు సేవ చేసేటప్పుడు ఏ పట్టణాలు తిరిగాడో మనకు బాగా లొకేషన్ గుర్తుండాలి. మనం సువార్త చదువుతుంటే ఒక పట్టణం ప్రభు వెళ్ళాను అనగానే మన మైండ్ ఆ లొకేషన్కి వెళ్ళాలి అని చెప్తున్నాను. అట్ట సువార్తంగా చూడకుండా ఒక్కొక్క సువార్తికుడు ఏ రూట్లో కవర్ చేసుకొచ్చాడు, ఆయనను ఏ మూమెంట్ చేశాడు, ఏది కవర్ చేసుకొచ్చాడు చెప్పచ్చు. చాలా కొద్ది సిటీస్ కనుక నేను చెప్తున్నాను, చాలా ఉంటే మనం గుర్తుపెట్టుకోవటం కష్టం. యూదయాలో యెరూషలేము స్క్వేర్గా ఉంది చూడండి. ఈ యెరూషలేము పైన 2 ఏలు, కింద 2 బీలు గుర్తుపెట్టుకుంటే మీకు సరిపోతుంది. 2 ఏలు 2 బీలు గుర్తుపెట్టుకోవాలి. సెంటర్లో యెరూషలేము క్యాపిటల్, యూదయాకి యెరూషలేము క్యాపిటల్, దేవుడి మందిరం ఉన్నది అక్కడే. కాబట్టి ఇది స్క్వేర్లో ఉంది. పైన 2 ఏలు ఏంటి అంటే ఎమ్మాయి, ఎఫ్రాయిము మన్య. ఎమ్మాయి అంటే ఏంటి అంటే యేసుప్రభు మృత్యుంజయుడైన సాయంత్రము ఎమ్మాయి గ్రామానికి 2 శిష్యులతో కూడా వెళ్ళాడు. వాళ్ళ గురి తీసుకెళ్ళి రొట్టె విరుస్తుండగా ప్రభువును గుర్తుపట్టారు. అది ఆ ఇన్సిడెంట్ ఎమ్మాయి గుర్తుపెట్టుకోవాలి. ఎఫ్రాయిము ఏంటి అని అంటే సమయం రాకముందు వాళ్ళు ప్రభువుని చంప చూస్తుంటే అజ్ఞాతంగా ఆయన ఉండటానికి కొరకు నా సమయం వచ్చినప్పుడు చనిపోతాను, ముందుగా ఎందుకు చనిపోవాలని అజ్ఞాతంగా ఉండటానికి కొరకు ఆయన ఎఫ్రాయిముకు వెళ్ళాడు కొన్ని రోజులు. సో పైన 2 ఏలు గుర్తుందండి. యెరూషలేం పైన ఎమ్మాయి గ్రామం ఒకటి, ఎఫ్రాయిం. కింద 2 బీలు. యెరూషలేముకు 2 మైళ్ళ దూరంలో బేతనియా ఉంటుంది. ఆ బేతనియా ఏమిటి అంటే మరియా మార్త లాజరు వాళ్ళు. తర్వాత ప్రభువు యెరూషలేముకి వచ్చినప్పుడల్లా బేతనియాకు వెళ్ళేవాడు, కానీ వాళ్ళ ఇంటికి కాదు. అక్కడ గెస్ట్ హౌస్ ఉంటాయి. ఎందుకంటే పండగకు వచ్చిన వాళ్ళు లక్షల జనం వస్తారు కనుక అకామిడేషన్ యెరూషలేములో దొరకకపోతే బేతనియాలో అకామిడేషన్ దొరుకుతుంది పేమెంట్ మీద. అక్కడికి బెత్లెహేము యెరూషలేమునకు 6 మైళ్ళ దూరంలో ప్రభు పుట్టిన స్థలము. అంటే యెరూషలేము కింద 2 బీలు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. బెత్లెహేము, బేతాని. పైన ఎఫ్రాయిము, ఎమ్మాయి, ఎఫ్రాయిం. ఈ 5 సిటీస్తోనే ఆయన యెరూషలేము 1 ఇయర్ కవర్ చేశాడు. కాకపోతే ఇక్కడ ఉన్న ఎరుకోకు కూడా వెళ్ళొస్తా ఉండదు. తర్వాత ఇటుపక్క భాగాన్ని పెరయ అంటారు. పెరయాలో యోర్దాను ఆవల ఒక బేతని ఉన్నది. దీన్ని బేత్ అబారా అంటారు. అంటే యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్న స్థలము బేతని. యోర్దాను ఆవల బేతని, యోర్దాను ఈవల బేతనియా. ఈ బేతనీయలో మరియా మార్త లాజరు, యోర్దాను ఆవల ఉన్న బేతని బేత్ అబారా అంటారు. యోహాను సువార్త 1:29లో యోర్దాను ఆవలనున్న బేతనీయలో ప్రభు బాప్తిస్మం తీసుకున్న స్థలం ఇది. యోర్దాను ఆవల బేతని, యోర్దాను ఈవల బేతనియా. ఓకేనా? ఇంత తెలుసు. ఇప్పుడు మనం సమరయ పోతాం. సమరయలో శక్యం నేను చెప్పాను. శక్యం సమరయ అంటూ ఒక ఊరు ఉంది. హైదరాబాద్లో ఒక హైదరాబాద్ ఉంటుంది కదా, అట్లాగా సమరయలో ఒక సమరయ ఉంది. సుకారు అనే ఊరు ఉంది. సుకారు అనే సుకారు అనే ఊర్లో బావి దగ్గర సమరయ స్త్రీ రక్షణ పొందింది. అసలైతే సుకారు స్త్రీ అనాలి మనం ఆ ఊరిని బట్టి, కానీ ఆ దేశమును బట్టి సమరయ దేశము బట్టి సమరయ స్త్రీ అంటాం. ఇదొక్కటే ఇన్సిడెంట్ అండి. సమరయలా సుకారుల ఊరు గుర్తుపెట్టుకుంటే చాలు మనకు. ఇక గలిలయలో ప్రభు 2 సంవత్సరాలు చేశాడు సేవ. ఈ 2 సంవత్సరాల సేవలో గలిలయలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన సిటీస్ ఏంటి అంటే 2 4
నాయను నజరేతు. నాయను అని అంటే ఒకటే ఇన్సిడెంట్. పాడ మీద విధవరాలు కుమారుడు శవం వెళ్తూ ఉంటే ఆయన ముక్కి లేపాడు. ఆయన లేపాడు. నాయనులో విధవరాలు కుమారుడిని ఆయన చనిపోయిన వాళ్ళు. అదొకటి ఇన్సిడెంట్. నజరేతు అని అంటే ఆయన నేటివ్ ప్లేస్, ఆయన చైల్డ్ హుడ్ అంతా బాల్యం అంతా నజరేతే. సో 2 నాలు అయిపోయినాయా. 3 కాలు. కానా, కపెర్నహూము, కొరాజిను. 3 కాలు. కానా అంటే మనకు బాగా తెలుసు, నతనీయేలు వివాహమైంది అక్కడ కానాను. కానాలో. నీళ్ళని ద్రాక్షరసంగా మార్చిన మొట్టమొదటి సూచక్రియ. రెండవది కపెర్నహూముకు ఆయన తన కాపురము నజరేతు నుంచి కపెర్నహూముకు షిఫ్ట్ అయిపోయాడు, మార్చాడని ఉంది. కపెర్నహూము అంటే ఏంటంటే గలిలయ అవతల బెతెస్దా రాశారు, కానీ ఇది బెత్సైదా. యాక్చువల్లీ బెత్సైదా ఊరివాడైన సీమోను, ఆంద్రయ, ఫిలిప్పు అని ఉంటుంది. వాళ్ళు దీని అవతల ఉండేవాళ్ళు. మరి బిజినెస్ కొరకు తెలియదు, కన్వీనియన్స్ కొరకు తెలియదు, కానీ వాళ్ళకు కపెర్నహూములో కూడా పేతురుకి ఉంటుంది. అయితే ప్రభువు సేవ నిమిత్తము నజరేతులో నుంచి ఆయన కపెర్నహూము షిఫ్ట్ అయినప్పుడు పేతురు ఇంట్లో ఉన్నాడంట ప్రభు. అందుకని పేతురు అత్తను ఆయన స్వస్థపరిచాడు. తర్వాత చిన్నపిల్లని ఎత్తుకొని ఇలాంటి వాళ్ళదే పరలోక రాజ్యం అని చెప్పినప్పుడు పేతురు ఇంట్లో చిన్నపిల్లని ఎత్తుకొని చెప్పాడట. సో కపెర్నహూములో ప్రభువు చాలా కాలం నుండి సేవ చేశాడు గలిలయలో. తర్వాత దగ్గరలో కొరాజీలు అని వెళ్ళేవాడు. సో ఇప్పుడు 3 కాలు చెప్పండి. కానా, కపెర్నహూము, కొరాజిను. 2 నాలు చెప్పండి. నాయను, నజరేతు. ఈ 5 మనకు ముఖ్యం. కానీ గలిలయ సముద్రాన్ని ఆనుకొని మగ్దాల అనేది ఉంది. ఈ మగ్దలేని మరియమ్మ ఆ ఊరాన్ని కనుక ఆమెకు మగ్దాల అని పెట్టారు. మగ్దాల అని ఉంటుందండి, మగ్దలేని మరియమ్మ. తర్వాత తిబెరీ చక్రవర్తి, నేను చెప్పాను కదా, ఇది పాత నిబంధనలో గన్నేసరేతు అని పేరు. ఆ తర్వాత గలిలయ సముద్రం అని ఉంది కదా. తిబెరీ చక్రవర్తి ఏలేటప్పుడు ఏం చేశారంటే ఫస్ట్ కైసర్ ఔగుస్తు ఉండేవాడు కదా అప్పుడు పుట్టినప్పుడు. తర్వాత తిబెరీ వచ్చాడు. ఆ తిబెరీ ఒక పట్టణం కట్టించుకొని తిబెరీ అని పేరు పెట్టాడు. ఈ సముద్రానికి గలిలయ సముద్రం అని తీసేసి తిబెరియా సముద్రం అని పెట్టాడు. సో తిబెరియాతో మనకేం పని లేదు. మగ్దాల అంటే మగ్దలేని మరియమ్మ తెలుసుకోండి. ఇవి ఈజీగా అర్థమైపోతాయి. పట్టణాలు అయితే 5 2 నాలు 3 కాలు. 2 సంవత్సరాలు తిరిగినా మనకి ఇటు పక్క 5 గుర్తుంటుందా. గలిలయ దాటి వెళ్ళినాక ఏంటి అంటే బెత్సైదాలో 5,000 మందికి ఆహారం పెట్టాడు. ఎవరి ఊరది? ఆంద్రయ, పేతురు, ఫిలిప్పు వాళ్ళ ఊళ్ళో బెత్సైదా. తర్వాత గెరాసాకు ఒకసారి వెళ్ళి 2,000 దయ్యాలు పట్టిన వాడిని, సేనా దయ్యం పట్టిన వాడిని స్వస్థపరిచాడు. ఇటుపక్క 2 ఊళ్ళు గెరాస, బెత్సైదా. 5,000 మందికి ఆహారం పెట్టడం. ఫిలిప్పు దైన కైసరియా అంటే ఫిలిప్పు హేరోదు కుమారుడైన ఫిలిప్పు ఇది ఆయనకు అలాట్ చేసినప్పుడు ఆయనకు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఇస్తే పెద్ద సిటీ కట్టుకొని దానికి ఫిలిప్పు దైన కైసరియా ఎందుకు పెట్టాడంటే పాత కైసరియా ఒకటి ఉంది. ఎక్కడ? మధ్యధర సముద్రం దగ్గర కైసరియా పాతది ఉంది. కాబట్టి 2 కైసరియాలు అయితే కన్ఫ్యూజ్ అవుతారని తన పేరు మీద ఫిలిప్పు దైన కైసరియా అని పెట్టుకున్నాను. ఇక్కడ మంచి థియేటర్స్ ఉంటాయి, లేటెస్ట్గా అన్నీ ఉంటాయి. అయితే ప్రభువు రూపాంతరం పొందింది ఇక్కడ. నది దాటి వచ్చి ఇక్కడ రూపాంతరం చెందాడు. తర్వాత ఇటుపక్క దెక్కపోలి అని ఒకటి ఉంది. దెక్కపోలి అంటే 10 సిటీస్. దెక్క అంటే 10. అక్కడికి ఒకసారి వెళ్ళాడు. తర్వాత ఒక్కసారి ఇక్కడ కూడా కాలం రాకముందు ప్రభువుని చంపచూస్తుంటే ఆయన వాళ్ళకి కనపడకుండా తూరు సీదోన్ ప్రాంతానికి వెళ్ళాడు. తూరు సీదోన్ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కనానీయుల స్త్రీ ఏమన్నదంటే నా కుమార్తె దయ్యం బట్టి స్వస్థపడతాం. బలిదానివే అమ్మా, నువ్వు అన్ని రానివి, పిల్లల రొట్టెని తీసుకొచ్చి పిల్లలకి వేయచ్చా అంటే వేస్తారు. ఎందుకేను? పిల్లలు తింటా ఉంటే కింద పడే ఒక పిల్లలే కాదు ఎవరి అని ఎంత విశ్వాసం సంతోషపడి అది ఒక్కటే ఇన్సిడెంట్. తూరు సీదోన్ ప్రాంతంలోకి వెళ్ళింది ఒక్కటేసారి. అర్థమైనా? అయితే
ప్రభువు సాధారణంగా ఏం చేసేవారంటే డోలు మీద ప్రయాణం చేసేవారు. యెరూషలేముకు 5 సార్లు వచ్చినట్టు గుర్తుంది నాకు. 5 సార్లు వచ్చినట్టు. యేసు ప్రభు సేవా జీవితంలో బాప్తిస్మం తీసుకొని మొట్టమొదట 8 నెలలు యెరూషలేములోనే ఉన్నాడు. 8 నెలలు. తర్వాత గలిలయ వెళ్ళిపోయి 2 సంవత్సరాలు గలిలయలోనే సేవ చేశాడు మ్యాక్సిమం. అందుకనే యెషయా 9లో అన్యజనుల గలిలయ ప్రదేశము మహిమ గలదిగా చేయబోతున్నాడు అన్నాడు. వీళ్ళది ఎందుకు గలిలయ ప్రదేశం అయింది అని అంటే ఇక్కడున్న అశ్షూరీయులు వచ్చి ఈ ప్రాంతపు జనులందరినీ పట్టుకొని వెళ్ళిపోయి వీళ్ళని అశ్షూరులో సెటిల్ చేసి వేరే ప్రాంతంలో వాళ్ళు జయించిన అన్యులందరినీ తెచ్చి ఇక్కడ సెటిల్ చేశారు. వీళ్ళు మళ్ళీ వచ్చి ఇక్కడెక్కడ చేస్తారు. సో ఇక్కడంతా అన్యులు ఉండిన ఒకప్పుడు కనుక దీన్ని అన్యజనుల గలిలయ ప్రదేశం అన్నారు. అయితే వీళ్ళ కల్చర్ అంతా ఈ సమరయం నేర్చుకొని వాళ్ళ బియ్యం అందారు. వాళ్ళ పిల్లలు వీళ్ళు చేసుకున్నారు, వీళ్ళ పిల్లలు వాళ్ళు చేసుకున్నారు. అందుకని యూదులు ఏం చేస్తారంటే, చిచి మీరు సంకరజాతి అయిపోయారు, ఆ అన్యజనులతో కలిసిపోయినారు మీరు బియ్యమంది, కాబట్టి మీరు సంకరజాతి, మీరు సమరయులు. మేమైతే అన్యులతో కలవలేదు కనుక ప్యూర్గా ఉన్న యూదులము, కాబట్టి మిమ్మల్ని మేము ముట్టుకోము. మీరు అంటరాని వాళ్ళు, అన్యులతో బియ్యమందారు కదా, మీరు నీళ్ళు ఇచ్చినా మేము దాహము అంటారు. అందుకనే సమరయ స్త్రీని దాహము కడిగితే, అయ్యా మీరు యూదులు, నేను సమరయులము, నన్ను దాహంకి మాత్రం మీరు తాగరు కదయ్యా మేము నీళ్ళు ఇస్తే అన్నదాన్ని. అర్థమైంది ఆ అంటానికి కారణం అది. అయితే ఇప్పుడు యేసు ప్రభు సేవా జీవితంలో మొట్టమొదటి 8 నెలలు యెరూషలేములో ఉన్నాడు. తర్వాత సమరయ గుండా వెళ్ళి గలిలయలో 2 సంవత్సరాలు చేశాడు. సమరయ గుండా వెళ్ళేటప్పుడు ఆయన సుకారులో సమరయ స్త్రీని రక్షించాడు. వెళ్ళేటప్పుడు 2 సంవత్సరాలు ఆయన సేవ చేసేటప్పుడు ఆయన యెరూషలేములో 3-4 సార్లు వచ్చాడు. కానీ ఆన్ రోడ్ జర్నీ రాకుండా దోణి మీదనే వచ్చి 70 మైళ్ళు గలిలయ నుంచి యెరూషలేము దోణి మీదనే వచ్చేవాడు. ఆయన దోణి మీదనే వెళ్ళేవాడు, అంటే సీ రూట్లోనే వెళ్ళేవాడు. ఒక్కసారి సమరం గలిలయ ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఆన్ రోడ్ వెళ్ళాడు, బావి దగ్గర ఆమె రక్షించాడు. ఇక 2 years ఇక్కడ సేవ అంతా ముగించుకొని ఇక ఫైనల్గా నేను యెరూషలేము వెళ్ళిపోతున్నాను, ఇంకా అక్కడ నన్ను చంపుతాను అన్న లాస్ట్ 4 monthsకి ఆయన రిటర్న్ వస్తున్నాడు. వచ్చేటప్పుడు కూడా దోణికి సీ రూట్లో రాకుండా మళ్ళీ ఆన్ రోడ్ వస్తున్నాడు. సమరయ మీదుగా వస్తుంటుంటే సమరయులు ఆయనను అంగీకరించలేదు. అంగీకరించకపోతే పేతురు యోహాన్లు ఏమన్నారంటే, ఆయన పేతురు యోహాన్లు కాదన్న యోహాను యాకోబు అన్నదమ్ములు, ప్రభువా ఆకాశం నుంచి అన్నం పంపిద్దామా పెళ్లి మీద అన్నా. ఏ మార్పు ఉంది మీకు, పోయేనరిగేసి మీరు ఉరిమెడి వాగు అన్నది రిటర్న్ జర్నీలో. సో ప్రభువు ఆన్ రోడ్ జర్నీ 2 times. ఫస్ట్ గలిలయకి వెళ్ళేటప్పుడు, లాస్ట్ గలిలయ నుంచి వచ్చేటప్పుడు. ఫస్ట్ ఆన్ రోడ్లో వెళ్ళేటప్పుడు సమరయని రక్షించాడు, రిటర్న్లో వచ్చేటప్పుడు వాళ్ళు వాక్యం అంగీకరించకపోతే మనము అగ్ని గుర్తిద్దామా. అదేంటండి అదైనాక ఇప్పుడు ఎరికోలోనండి, ఆయన ఎరికో అనేది ఎంత దగ్గరలో ఉంది యెరూషలేముకి. ఇప్పుడు చూడకుండా చెప్తాను మనం, ఇక మన హెడ్లో ఇక్కడ చూడండి. ఇంకా కొన్ని ఉన్నాయి కానీ ఇవి అపోస్తల కార్యంలో పేతురు చరిత్రలో కవర్ అవుతాయి. గాజా, ఆజోతు, యొప్పే, కైసరయ్య ఇవన్నీ కూడా అపోస్తల కార్యం చెప్పేటప్పుడు కవర్ చేస్తాయి. ఇప్పుడు చూడకుండా చెప్తాము. యూదయాల సిటీస్ ఏంటి, మధ్యలో యెరూషలేము అంటే ఫస్ట్ 8 నెలలు ఉన్నాడు. అయితే యేసు ప్రభు 3.5 సంవత్సరాల సేవ కదండి. 3.5 సంవత్సరాల సేవలో ఫస్ట్ 8 నెలలు, లాస్ట్ 4 నెలలు యెరూషలేములోనే ఉన్నాడు. అంటే 1 year యెరూషలేములో ఉన్నాడు. 2 సంవత్సరాలు గలిలయలో ఉన్నాడు. ఇంకా 6 నెలలు ఏమైంది? 6 నెలలు ఏమైందంటే ప్రయాణాలకు సరిపోయింది. తూర్సీదోళ్ళకు విజిట్కి వెళ్ళాడు, ఇటుపక్క బెత్సైదాకి వెళ్ళాడు, గెరాసకి వెళ్ళాడు, ఫిలిప్పుదైన కైసర్ మిస్లేనియస్ అన్నమాట, దెక్కపోలికి వెళ్ళాడు, బెరయాకి వెళ్ళాడు. ఈ మిస్లేనియస్ జర్నీస్ అన్నిటికీ 6 months.
1 మంత్ పక్కా ఎరుసలేము, 1 ఇయర్ ఎరుసలేము, 2 ఇయర్స్ గలిలియా, 6 months జర్నీస్ అని మిస్లీనియస్ సిటీస్ కవర్ చేసుకొచ్చారు. అందుకని అయితే ఇప్పుడు చూడకుండా చెప్పి మనం ముగించుతాం. యెరూషలేము సెంటర్లో ఉంటుంది యూదయాలో. పైన 2 ఏలు ఏమిటి అని అంటే ఎంఐ ఎఫ్ఐ, కింద ఏమిటి అని అంటే బెత్లెహేము బేతనియా. బెత్లెహేంలో పుట్టాడు, బేతనీలో మరియమ్మ. సమరయలో ఏంటి అని అంటే షెకెము క్యాపిటల్. సమరయ అని ఒక ఊరుంది, సుకార అని ఒక ఊరుంది. సింపుల్గా ఒక్క సుకార ప్రభు టచ్ చేసి సమరయస్కి వచ్చాడు. గలిలియలో మాత్రము 5 cities చాలా ముఖ్యము. 2 నాలు 3 కాలు. నాయీనులో విధవరాల కుమారుని చెప్పాడు. నజరేతు ఆయన నేటివ్ ప్లేసు, బాల్యంలో అక్కడ గడిపాడు. కానాలో నేను ద్రాక్షరసంగా చేసిన మొదటి సూచక్రియ. కపెర్నహూములో చివరినంతా కపెర్నహూములోకి ఆయన షిఫ్ట్ అయిపోయి చాలా సేవ చేశాడు. చాలా సేవ చేసిన తర్వాత కూడా వాళ్ళు రక్షణ పొందకపోతే అయ్యో కపెర్నహూమ, అయ్యో కొరజిన, నీ మధ్య చేసిన సూచక్రియలు ఈ తులసిదోళ్ళు చేసిన వాళ్ళన్న బాగుపడతారు కదా అని వాళ్ళు గద్దించాడు. కపెర్నహూమను కొరజిన. మగ్దల అనేది మగ్దలేన మరియమ్మది. తిబేరియా అనేది తిబెరి చక్రవర్తి తన పేరు మీద కట్టుకుని చిన్న సిటీ. ప్రభు వెళ్ళట్టు లేదు. గలిలియ దాటి ఆయన దోనేకి అవతలికి వెళ్ళేవాడు. ఒక్కసారి బెత్సైదాకి వెళ్ళాడు, అక్కడ 5,000 మందికి ఆహారం పెట్టాడు. ఒక్కసారి వెళ్ళి గెరాసాల్లో 2,000 దయ్యాలు పెట్టడం బాగు చేశాడు. మళ్ళొక్కసారి వెళ్ళినప్పుడు ఫిలిప్దైన కేసాలలో ఆయన రూపాంతరం చెందాడు. ఆ తర్వాత ఆయన గలిలియ గుడిని వచ్చేసాడు. వచ్చేటప్పుడు వాళ్ళు అంగీకరించకపోతే వాళ్ళని గురిమేడు వారు అని గద్దించాడు. తర్వాత 4 నెలలు ప్రభు ఎరుకో నుంచి యెరూషలేము బేతని ఎత్తుకుంటూ మరణించాడు. మృత్యుంజయుడు అయినాక మళ్ళీ గలిలియలో కనపడ్డాడు. తర్వాత బేతనీయ నుంచి ఆయన ఆరోగ్యమయ్యాడు. ఇదండి చరిత్ర. మ్యాప్ తెలిసి ఉంటే చూడకుండానే సువార్త అంతా చెప్పచ్చు. ఎందుకంటే మన ఊరు ఏ ఊరు చెప్తే మన దృష్టి అక్కడ పోద్ది కాబట్టి కదా. దేవుడి మాటలు తెలిసిందాక ఆమె